ఫ్రెండ్స్, లేటెస్ట్‌గా కౌన్సిల్‌లో తెలుగు మీడియం మీద, ఇంగ్లీష్ మీడియం మీద అయితే చర్చ అయితే జరిగింది. వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ మాధవరావు గారు గవర్నర్ ప్రసంగంలో తెలుగు మీడియం మీద మీరు టీచ్ చేస్తారా? ఇంగ్లీష్ మీడియం మీద టీచ్ చేస్తున్నారా? అనే దానికి క్లారిటీ లేదు. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తెలుగు భాషలో ఉందా? అన్న క్వెషన్‌కి దానికి డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పకుండగా టీడీపీ ఎమ్మెల్సీ సభ్యులు, మేము ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తాము, తెలుగు మీడియంలోనే బోధిస్తాము అని డైరెక్ట్‌గా చెప్పకుండగా, ఎమ్మెల్సీ మాధవరావు గారు అడిగిన క్వెషన్‌తో మీరు తెలుగు భాషని అవమానిస్తున్నారు. ఆ వర్డ్‌ని మీరు వెనక్కి తీసుకోవాలి. తెలుగు రాష్ట్రంలో ఉండి, తెలుగు భాష మాట్లాడుతూ మీరు ఏ విధంగా తెలుగుని అవమానిస్తారు అని చెప్పి ఎంత కామెడీగా మాట్లాడారంటే, తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్సీ సభ్యులు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారితో మిగతా సభ్యులు గూడా ఎంత కామెడీగా మాట్లాడారంటే, ఒకసారి మీరు చూస్తే షాక్ అవుతారు. ఒకసారి చూడండి. అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము, సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలోకి అని చెప్తాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా? గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎల్కేజీ నుంచే ప్రణాళికలు చేశారు. ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు. గవర్నర్ స్పీచ్ లో తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? అంటే సభ్యులు క్షమించాలి అధ్యక్ష, ధన్యవాదాలు. ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్ లో లేరా? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను ఇత్తుడా చేసుకోవాలి అధ్యక్ష. ఇత్తుడా చేసుకోవాలి అధ్యక్ష, చేయమని అధ్యక్ష. అది ఓడ్ తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని మీరు ఎట్టి వేస్తున్నది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. బోర్డ్స్ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీరైనా విత్డ్రా చేయాలి. ఫ్రెండ్స్, విన్నారు కదా, మాధవరావు గారు అడిగిన ప్రశ్నకి వాళ్ళు డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా ఏదో కాంట్రవర్సీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో ప్రపంచంతో పోటీ పడాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇంగ్లీష్ మీడియం బేస్ చేసుకొని జరుగుతుంది. జాబ్స్ గాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గాని, సైన్స్ గాని, టెక్నాలజీ పరంగా అన్ని విధాలుగా ఇంగ్లీష్‌లోనే మాక్సిమం అంతా జరుగుతుంది కాబట్టి, దాన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌ని ఇంట్రొడ్యూస్ చేసి కంపల్సరీ చేస్తే, మిగతా సబ్జెక్ట్స్‌తో పాటుగా ఇంగ్లీష్ మీడియంని కూడా కంపల్సరీ చేస్తే, దాన్ని ఇప్పుడు క్వెషన్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పకుండగా మీరు తెలుగు భాషని అవమానించారు. తెలుగు భాషలో చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఢిల్లీలో పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉన్నారు అని చెప్పి వంగలపూడి అనిత గారు అంటున్నారు గదా! మేడం గారికి, వంగలపూడి అనిత గారికి నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పొజిషన్స్‌లో ఉన్నారో తెలుగు మీడియంలో చదువుకొని కలెక్టర్స్ అయ్యారు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉన్నారని చెప్పి వంగలపూడి అనిత గారు అంటున్నారు కదా! వాళ్ళందరూ కూడా 1990స్‌లో చదువుకున్న వాళ్ళు. ఆ టైంలో ఉన్న సిట్యుయేషన్ వేరు. ప్రెజెంట్ ఇప్పుడు 2015 నుంచి నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా మారిపోయింది. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చాట్ జీపీటీ, టెక్నాలజీ గాని అన్ని విధాలుగా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే అంతా జరుగుతుంది. సో మీరన్న దానికి అప్పటికి లాస్ట్ 25 ఇయర్స్‌కిను ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అంతేకాదు, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్‌లో నారాయణలో చదువుకున్న విద్యార్థులు గాని, శ్రీ చైతన్య విద్యార్థులు గాని, ఆక్స్‌ఫోర్డ్‌లో చదువుకున్న వాళ్ళు గాని, ఇలా ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం టీచ్ చేసే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో, వాళ్ళెవ్వరూ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్‌లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్లరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు కాబట్టి. మరి స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్‌లో ఎవరెళ్తున్నారు? గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం లేక వాళ్ళు ఇంటర్, డిగ్రీ తర్వాత
వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇంటర్వ్యూస్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారో వాటిని సరిదిద్దుకోవడానికి ఆ గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకున్న విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్‌లోకెళ్ళి అప్పుడు కుస్తీ పడుతున్నారు ఇంగ్లీష్ మీద. సో, అటువంటి ప్రాబ్లమ్స్ విద్యార్థులకి, పేద విద్యార్థులకి రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఆలోచించి ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేస్తే, మీరు దానికి ఎందుకింత రచ్చ చేస్తున్నారో అర్థం కావట్లేదు. హోమ్ మినిస్టర్ అనిత గారికి గాని, నారా లోకేష్ గారికి గాని, సీబీఎన్ గారికి గాని, మీ పిల్లలు, మీ మనవళ్ళు ఏ మీడియంలో చదువుకుంటున్నారు? అది మీరు చెప్తారా? తెలుగు మీడియంలోనే చదువుకుంటున్నారని చెప్పగలుగుతారా? లేదా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని చెప్పగలుగుతారా? సో, దానికి మీరు సమాధానం చెప్పకుండగా, ఎమ్మెల్సీ మాధవరావు గారు అడిగిన ప్రశ్నకి క్లియర్‌గా సమాధానం చెప్పకుండగా, మీరు ఏదేదో రౌండ్‌గా తిప్పి కాంట్రోవర్సీ చేస్తున్నారు కదా! అంటే పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదన్న మీ ఉద్దేశం. దానికి క్లారిటీ ఇవ్వరా మీరు? ఇక్కడ ఇంకో విషయం మీతో షేర్ చేయాలి. 10థ్ తర్వాత, ఇంటర్ తర్వాత ఏదైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని కండక్ట్ చేస్తదో, ఆ పేపర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ఎంసెట్ గాని, ఐఐటీ గాని ఇలా ఏదైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయో, అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ వస్తది. సో, అటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని ఫేస్ చేయాలి అంటే, ఒక గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకున్న వ్యక్తి, తెలుగు మీడియంలో చదువుకున్న వ్యక్తి ఏ విధంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని ఫేస్ చేయగలుగుతాడు? సో, ఇంకో పాయింట్ ఏంటంటే, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చాలా టఫ్‌గా ఫేస్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఇంటర్వ్యూనే ఇంగ్లీష్ రౌండ్‌లో ఉంటది. సో, ఆ ఇంగ్లీష్ రౌండ్ పాస్ అవ్వకపోతే, ఆ ఇంగ్లీష్ రౌండ్‌లో ఫెయిల్ అయితే ఉద్యోగం రాదు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అంతా కూడా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ గాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గాని అంతా కూడా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఫారిన్ క్లయింట్స్ ఉన్నారు. సో, మన స్టేట్‌లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే స్టేట్స్‌లో గాని, వేరే కంట్రీస్‌లో గాని కోఆర్డినేట్ చేసుకోవాలంటే ఇంగ్లీష్ భాష మాత్రమే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఇంగ్లీష్ ప్రయారిటీ అంత పెరిగిపోయింది. సో, ఇవన్నీ మర్చిపోయి మీరు ఆ ఎమ్మెల్సీ మాధవరావు గారు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్‌గా సమాధానం చెప్పకుండగా చుట్టూ తిప్పుకొని ఆ తెలుగు భాషని మీరు అవమానించారు. తెలుగు భాష ఓడ్ మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఎలా కామెంట్ చేస్తారనేది ఇంకా అర్థం కావట్లేదు. మీరు డైరెక్ట్‌గా పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకున్న పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేద్దాం అనుకుంటున్నారా? తెలుగు మీడియంలో టీచ్ చేద్దాం అనుకుంటున్నారా అనేది క్లారిటీ ఇవ్వండి. ఫ్రెండ్స్, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకున్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కంపల్సరీయా? ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? లేక తెలుగు మీడియంలోనే చదువుకోవాలా? తెలుగు మీడియంలో చదువుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? దాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి.